ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చదువుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం మరొక మారు చదువుకుందాము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. గడిచిన బుధవారం రోజు ఈ యొక్క వాక్య భాగంలోని మొదటి భాగాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. శాస్త్రులు, పరిసయ్యులు. ఈరోజు శాస్త్రులు, పరిసయ్యులు రెండవ భాగం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకా ఈ రోజుకు మనం ఒకవేళ ఏదైనా అంశం దీనికి చెప్పుకోవచ్చును అనుకుంటే మతమా మార్గమా? ఏమనుకోవచ్చు? మతమా మార్గమా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ప్రభునందు ప్రియమైన వారలా, మతములో ఉన్నవారు రెండంతలు నరకపాత్రులని వాక్యం చెబుతుంది. మతములో ఉన్నవారు, మతము నరకమునకు తీసుకెళ్తాది, మార్గము పరలోకానికి నడిపిస్తుంది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, క్రైస్తవ్యము అనేది మతము కాదు, క్రైస్తవ్యం అనేది మార్గము. క్రైస్తవ్యం అనేది మతము కాదు, క్రైస్తవ్యం అనేది మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప అంటే ఇంకా నా ద్వారానే అంటే ఇంకా ఎవరు, వేరే వాళ్ళు ఎవరు లేరు అని ఇది గమనించాలి. లోకములో ఒక సామెత ఉంది. ఏమిటి అని అంటే, మార్గాలు వేరైన గమ్యం ఒకటి అంటూ ఉంటా. ఏమిటంట? మార్గాలు వేరైన గమ్యం ఒకటి అంటుంటారు. అది ఎంత అపోహ, ఎంత తప్పుడు సమాచారము ప్రజలకిచ్చేది. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అని ఎలాగూ చెబుతారు? ఏ ఊరుకు వెళ్ళేవారు ఆ ఊరు బస్సు ఎక్కాలి, ఆ మార్గంలో ప్రయాణించాలి. బస్సే లేకపోతే మనలే. ఏ ఊరికి వెళ్ళే దారి ఆ ఊరికి ఉంటుంది. నేను ఏ మార్గంలో పోయినా మా ఊరికి పోతానంటే వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. ఏమంటారు? పిచ్చోడు. కొంతమంది మాకు జ్ఞానం ఉంది కదా అని మాట్లాడుతూ ఉంటారు. మాకు జ్ఞానం ఉంది, మాకంటే మీరు తెలిసిన వాళ్ళు కాదు అన్నట్లుగా. నేను క్రీస్తులోనికి రాకముందు విన్నాను ఒక మాట. ఏమిటి అంటే, ఒరే బయట ఒక 10 బాణలు పెట్టినాము, బాణల నిండా నీళ్లు పెట్టినాము, సూర్యుడు నడినెత్తికొచ్చాడు, ఏ బాణలో చూసినా సూర్యుడు కనపడుతున్నాడు, నీళ్ళల్లో సూర్యుని ప్రతిబింబం. అలాగా ఎవరైనా ఒకటేరా అందరిలో అన్నారంట. ఇది పరిస్థితి అంటే నేను చెప్పాను, ఏ బాణలో చూసినా సూర్యుడే కనపడినాడా, మళ్ళీ ఇంకోటి ఎవరైనా కనపడినాడా?
ఒక్కడే కదా కనపడింది. ఏ బాణంలో చూసిన ఎవరు కనపడినారు? సూర్యుడే కనపడినాడు. ఈ బాణలో ఒకడు, ఈ బాణలో సూర్యుడు, ఆ బాణలో చంద్రుడు, ఆ బాణలో నక్షత్రములు, ఇలా కనపడలేదు కదా. ఆడ చెప్పిన ఉదాహరణ బాగుంది, కానీ దానికి చెప్పినటువంటి సమాధానమే బాగలేదు. సరైన జవాబు అది కాదు ప్రేమైన వారలా. కాబట్టి క్రైస్తవ్యం అనేది మార్గమే, కానీ ఇదేమి కాదు, మతము కాదు ప్రేమైన వారలా. మతములో ఉన్నవారు వారు నరకములో ఉంటారని వాక్యం చెబుతుంది. వారు కలిసి కొన్నప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని, అంటే దీని అర్థం ఏంటి? ఏమైనా చేస్తారంట, ఏమైనా చేస్తారు. అదే లోకంలో చెప్తారు కదా, నందిని పందిని నందిని చేస్తారు అన్నట్లుగా, ఇట్లా తిప్పి అట్లా తిప్పి కదా, ఇంకా ఎంత కష్టమైనా పడతారు. ఏం చేయాలా? మీ మతములో కలుపుకోవాలి ప్రేమైన వారలారా. ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, మతం ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మతం ఏం చేస్తుంది, మార్గం ఏం చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరి సంభాషణ ఇది? సమరయ స్త్రీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతుంది. అమ్మా నాకు దాహమునకి అన్నాడు. అమ్మా నాకు దాహమునకిమ్ము అంటే, దాహముగా ఉంది, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా, నేను త్రాగుతాను అంటే, ఆమె అంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగు అడుగుచున్నావు? ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. మతము మనిషిని దూరం పెడుతుంది. మతము మనిషిని ఏం చేస్తుంది? దూరం పెడుతుంది. మతము మనిషిని అంటరాని వారిని చేస్తుంది. మతము మనిషిని ఏం చేస్తుంది? అంటరాని వారిగా చేస్తుంది. అందుకనే సమరయ స్త్రీ అంటుంది, నన్ను నీళ్ళిమ్మని ఎలాగు నువ్వు అడుగుచున్నావు? ఎందుకంటే మీరు యూదులు కదా, మేము సమరయులము కదా. యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు కదా. ప్రభునందు ప్రేమైన వారలారా, మతము మనిషిని ఏం చేస్తుంది? దూరము చేస్తుంది, అంటరాని వారిని చేస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టివాణి ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. చాలు, దేవుని నామమున స్తుతి కలుగును గాక. మతము మనిషిని నీచముగా చూస్తుంది. మతము మనిషిని మనిషిగా చూడదు. మనిషిని మనిషిగా చూడదు, నీచముగా చూస్తుంది. గమనించండి, ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడంటే కొర్నేలితో మాట్లాడుతున్నాడు. పేతురు కొర్నేలితో మాట్లాడుతున్నాడు. ఏమని? అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను అంటున్నాడు.
అంటే యూద మతం అనేది చాలా ఉన్నతమైంది అని. అంటే ముట్టుకోవడానికి కూడా ధర్మము కాదంట. మతము మనిషిని ఏం చేస్తుంది? నీచముగా చూస్తుంది. మనిషిని మనిషిగా చూడదు. గుర్తించనిది ఏమిటంటే మతము. ప్రభునందు ప్రియమైన వారు, మతము బట్టలలో మార్పునిస్తుందేమో కానీ హృదయములో మార్పునివ్వదు. మతము దేంట్లో మార్పునిస్తుంది? బట్టలలో మార్పునిస్తుంది. అసలు యేసుక్రీస్తు ప్రభువు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళి అని అడగగానే యేసు ప్రభు ఏమన్నా చెప్పాడా నేను యూదుడనని? మరెలా? ఆయన వస్త్రాలను చూచి, ఆయన వేషధారణను చూచి. ఈనాడు కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రాలు, కొంతమంది నలుపు, కొంతమంది కాషాయము, కొంతమంది ఎరుపు కదా, ఇంకా కొంతమంది నీలం డ్రెస్, నీలం. ఇవి హృదయములో మార్పు తేలేవు. ఎందులో? హృదయములో మార్పు తేలేదు. ఏంది? మతము. మతము. ప్రభునందు ప్రియమైన వారుల, కాబట్టి సమయమందు దేవుడు మాట్లాడుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. వాడు కలుసుకున్నప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. సమయమందు శ్రేష్టమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుచుండగా జాగ్రత్తగా మనం విందాం. యేసుక్రీస్తు ప్రభువులో చేరిన వారికి మతము లేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువులో చేరిన వారికి కులము లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభు. అందరి కొరకు తన ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన ఏకైక దేవుడు. అందరి కొరకు తన ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన ఏకైక దేవుడు. అందరినీ సమానముగా ప్రేమించిన ఏకైక దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందరినీ సమానముగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? సమానముగా ప్రేమించాడు. ప్రేమైన వారు, ఆ వచనాన్ని మరలా మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టివాని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏ మనుష్యుడైనను అపవిత్రుడని అయినను నిషేధింపదగిన వాడైనను చెప్పకూడదు అని ఎవరు చూపించారంట? దేవుడు నాకు చూపించారని పేతురు అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే ఏ మనుష్యుడైనను నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదు అని దేవుడు నాకు చూపించాడు. దేవుడే నాకు బయలుపరిచాడు కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను. కొర్నేలి, నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మతాన్ని ఖండించాడు, మతాన్ని తొలగించాడు. మతము కాదయ్యా కావలసింది,
పరలోకానికి ఏం కావాలి? మార్గము కావాలి. ఆ మార్గమే నేను. ఈ పేతురు కొర్నేలు దగ్గరికి వెళ్ళాడని మిగతా వారు శిష్యులైతే మిగతా వారైతేనేమి, నీవు అన్యజాతి వాని దగ్గరికి వెళ్ళినావు, అన్యజాతి వానితో కలుసుకున్నావు, వానితో సహవాసం చేశావు, వాళ్ళతో భోజనం చేశావు అని పేతురును ఏలెత్తు చూపించారు. అప్పుడు పేతురు జరిగిన విషయాలన్నీ వారికి చెప్పినప్పుడు ఒక చక్కటి మాట 11వ అధ్యాయములో ఉంది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. దేవుని నామన స్తుతి కలుగును గాక. వారికి కూడా సమాన వరం అనుగ్రహించున్నాడు. ఎవరు? దేవుడు. వారికి కూడా దేవుడు సమాన వరం అనుగ్రహించుండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను? దేవుడే వారికి సమాన వరము అనుగ్రహించున్నాడు. దేవుడే వారిని నిషేధింపదగిన వాడనలే, అపవిత్రుడని అనలే ఏ మనుష్యుడు కూడా. కారణం, ఆయన అందరినీ ప్రేమించిన దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. సమయమందు అతి శ్రేష్టమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈనాడు కూడా క్రైస్తవ్యంలో ఉన్నామనుకునేటటువంటి వారు అనేకులు మతములో ఉన్నారు. క్రైస్తవ్యములో ఉన్నామనుకునేటటువంటి వారు ఎక్కడున్నారు? అనేకులు మతములో ఉన్నారు. ఏ మతములో ఉన్నారో తెలుసునా? కులమనే మతములో ఉన్నారు. క్రీస్తును అంగీకరిస్తున్నారు కానీ, ప్రార్థనకి వెళ్తున్నారు కానీ, మందిరానికి వెళ్తున్నారు కానీ, మందిరాలలో పదవులు చేపడుతున్నారు కానీ, ప్రభునందు ప్రేమైన వారులారా, కొన్ని వ్యవహారాలకు వచ్చేసరికి వారి నిర్ణయాలు మారిపోతూ, ప్రేమైన వారులారా, కాదు, లేదు, మేము ఫలాని వారము, ఫలాని వారికి చెందిన వారము, మేము ఫలాని వారినే వివాహము చేసుకుంటాం అనేటటువంటి వారు ఉన్నారు. ఇది నేడు జరుగుతున్నటువంటి ప్రభునందు ప్రేమైన వారులారా, క్రీస్తులో చాలా అవమానకరమైనటువంటి క్రియలు, క్రీస్తులో చాలా అవమానకరమైనటువంటి క్రియలు. వీరి కోసము ఒకరి మీ మతములో కలుపుకొనుటకు అనే మాట, మీ కులములో వాణ్ణి చేసుకొనుటకు ఏం చేస్తున్నారు? సముద్రాన్ని చుట్టి వచ్చినట్లుగా, భూమిని చుట్టి వచ్చినట్లుగా, ప్రభునందు ప్రేమైన వారులారా, మావాడే కావాలి, మా పిల్లనే కావాలని ఏం చేస్తున్నారు? తిరుగుతూ ఉన్నారు. ప్రేమైన వారులారా, గమనించండి. క్రీస్తును అంగీకరించిన నీకు మతం ఎక్కడుంది? క్రీస్తును అంగీకరించిన నీకు కులం ఎక్కడుంది? ఏ కులము కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు రక్తము చిందించాడు? ఏ కులము కొరకు, ఏ మతము కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు? ఆయన అందరికీ ప్రభువు కదా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడేమో ప్రభువుకు ప్రార్థన చేస్తున్నావు, పెళ్లి దగ్గరకు వచ్చేటప్పుడేమో మాకెవరు కావాలి? మా వాళ్ళే కావాలి. ఇంకా ఎవరో తెలుసునా? మా వాళ్ళే కావాలి, రక్షణ పొందిన వాళ్ళు కావాలి. నీకు సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు. రక్షణ పొందింటే నీకు ఇక కులం ఎక్కడుంది? ఇంక నీకు రక్షణయే నీ కులము. నువ్వు ఏ కులం అని అడిగానంట ఒక గొప్ప దైవజనుని ఒకడు. నేను క్రైస్తవ కులం అన్నాడంట, సేవ కులం అన్నాడంట. హల్లెలూయా. ఇద్దరిని చెప్పి అతన్ని నాది ఒకటే కులం అన్నాడంట. ఏ కులం? సేవ కులం మేము. ఇంకొకడు వచ్చి అడిగాడంట, నువ్వు దేనికి చెందిన వాడవు? నువ్వు 2 3 అన్నాడంట. నువ్వు 2 3 అన్నాడంట. అంటే 2 అంటే మాల, 3 అంటే మాదిగా. అంటే
అంటే దేవుని నమ్మిన వారిలో వీరే ఉంటారు, మిగతా వారు ఉండరని. అరే నేను 2 కాదు 3 కాదు, నేను 4 అన్నాడంట. 4 ఇదేమిటి అంటే, నేను క్రైస్తవుడు. ప్రభునందు ప్రేమైన వారు, క్రీస్తును అంగీకరించిన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సంఘములోనన్నా ఉండు, నువ్వు ఇంకా కులములు పాటిస్తూ ఉన్నావు అంటే నువ్వు ఇంకా రక్షింపబడలే. నువ్వు ఇంకా ఏం పొందలే, నువ్వు రక్షింపబడలే. పరిపూర్ణముగా దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచలే. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు ఎక్కువగా కోరిరి. గడిచిన బుధవారం మనం విన్నాము కదా, యోహాను సువార్తలో ఆ మాట ఉంటుంది, చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదవండి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు ఎక్కువగా అపేక్షించిరి. అధికారులలో కూడా ఆయనందు విశ్వాసం ఉంచారు, కానీ యూదులకు భయపడి, పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలే? వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పుని ఎక్కువగా అపేక్షించింది. ఒక వ్యక్తి అన్నాడు, అన్నా నాకు పాటింపు లేదన్నా, మా అమ్మ పాటిస్తుంది అన్నా. నాకు పాటింపు లేదు, ఎవరు పాటిస్తారు? మా అమ్మ పాటిస్తుందన్నా. మీ అమ్మ నీ కోసం ప్రాణం పెట్టలేదే, మీ అమ్మ నీ కోసం రక్తం చిందించలేదే, మీ అమ్మ నీకు రక్షణ ఇవ్వలేదే, మీ అమ్మ నీకు పరలోకము ఇవ్వలేదే, అటువంటి ఎవరిని తెచ్చి నువ్వు అడ్డు పెట్టుకుంటున్నావు? మా అమ్మ, మా నాన్న, మా అన్నలు, మా వాళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నారు? మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోరు, వారు మా ఇండ్లకు రారు. ప్రభునందు ప్రేమైన వారులారా, అయితే నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభును పరిపూర్ణముగా నమ్మలే. ఒక విషయాన్ని నేను గంటాపదంగా చెప్పగలను, ఏమిటో తెలిసిన? మనిషిని మనిషిగా ప్రేమించని నీవు పరలోకానికి పోలేవు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, మనిషిని ఒక కులాన్ని బట్టి నీవు నీచముగా చూస్తే, వారిని అంటరాని వానిగా చూస్తే, క్రైస్తవ్యంలో ఉన్న ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన చేసినా నువ్వు ఎక్కడ చేరలేవంటే పరలోకంలో చేరలేవు. ఇక్కడ నీకు ఘనమైన సన్మానం జరగవచ్చును, పరలోకంలో నీకు ప్రవేశము దొరకదు. ప్రార్థనకొచ్చినా, పాటలు పాడినా, పరిచయ సుంకరి ప్రార్థన వేరుగా, కొందరు హెచ్చని కొందరు తక్కువని, కొందరు హెచ్చని కొందరు తక్కువని లోబడక ప్రార్థనలు చేతురు, మరి వారేలా నీతిమంతులౌదురు. మానవులందరూ ఒక్కటేనని, మహిళ దేవుడు ఒక్కడేనని, అందరూ వీణులు విందురు, అందరూ వీణులు విందురు, లోకాన జరిగేది వేరుగా. దానికంటే క్రైస్తవ సంఘములో జరిగేది వేరుగా అంటే ఇంకా బాగుంటుంది. ప్రేమైన వారులారా, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా అనే చోట, అయ్యో క్రైస్తవ మతము అనుకునేటటువంటి వారులారా, మార్గములో లేని వారులారా, మీ సంఘములో కలుపుకొనుటకు మీరు సముద్రాన్ని చుట్టి వస్తారు. ఇంకా అటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సంఘముకు మధ్య భేదాలు పెట్టేటటువంటి వారు, సంఘం మధ్య అంటరాని వారుగా చూసేటటువంటి వారు. ప్రభునందు ప్రేమైన వారు,
నువ్వు పరలోకానికి పోవు, మీలో కలుసుకున్న వారిని పరలోకానికి, వారు కూడా మీకంటే రెండంతలు నరక పాత్రులు. ప్రభునందు ప్రియమైన వారులారా, నరకములో పడేసేది ఎంత గొప్ప మతమైన ఎందుకండి అది కదా? ఎంత గొప్ప మతమైన ఎందుకు? అందుకని ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ఈ దినాలలో చాలామంది బోధను అనుసరించేవారు తక్కువైనారు, బోధకుణ్ణి అనుసరించే వాళ్ళు ఎక్కువైనారు. బోధను అనుసరించే వాళ్ళు తక్కువగా ఉన్నారు, బోధకుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. బోధకుణ్ణి అనుసరిస్తున్నారు. కాబట్టి సమయమందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, మనము వారిలాగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనకు ఏమి లేదు, కులము లేదు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనకు మతము లేదు. ఎందుకంటే యేసు ప్రభు అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, అందరినీ సమానముగా ప్రేమించాడు. మనిషిని మనిషిగా చూచిన ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే. ప్రభునందు ప్రియమైన వారు, మన దేశంలో అంటరానితనాన్ని తొలగించింది క్రైస్తవ మిషనరీలు. ఎంతో త్యాగం చేశారు, ఎంతో త్యాగం చేశారు. కాబట్టి ఈ దినము రెండవ భాగముగా, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మతము కాదు కావలసింది, పరలోకానికి మార్గము కావాలి. ఆ మార్గముగా నేను వచ్చాను. నా మార్గములో మీరు నడిస్తే ఎక్కడికి వెళ్తారంటే పరలోక రాజ్యంలో. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక.